విధంగా ఉంటే అంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఇది నా థర్డ్ టైం, ఇది రెండుసార్లు ఢిల్లీ పోయినా. హైదరాబాద్ నగరంలో బట్టతలపై జుట్టు మొలిపిస్తా కాన్సెప్ట్ కేటుగాళ్లకు భలే గిట్టుబాటు అవుతోంది. మొన్నటికి మొన్న పాత బస్తీలో ఇలానే ఒకటి చూశాం. జుట్టు కాదు కదా, వెంట్రుక కూడా రాలేదు, పైగా ఆస్పత్రి పాలు కావాల్సొచ్చింది. అచ్చు ఇలాంటి ప్రకటనతోనే ఉప్పల్లో చాలా మంది మోసపోయారు. ఉప్పల్ ప్రాంతంలో బట్టతల నివారణ పేరుతో ఓ కేటుగాడు అమాయక ప్రజలను నిలువున ముంచాడు. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి బట్టతలపై సైతం ఒత్తుగా వెంట్రుకలు మొలుస్తాయంటూ మాయమాటలు చెప్పాడు. ఈ ప్రకటనను నమ్మిన చాలా మంది అతడు ఉప్పల్ భాగయత్తులోని శిల్పారామం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్కు క్యూ కట్టారు. సల్మాన్ తన సొంతంగా ఏర్పాటు చేసిన ఈ స్టాల్ వద్ద బట్టతల ఉన్న ప్రతి ఒక్కరి నుంచి 700 రూపాయలు వసూలు చేశాడు. ఒక ప్రత్యేకమైన షాంపూను తలకు రాసి కేవలం 3 నెలల్లోనే ఒత్తుగా వెంట్రుకలు మొలుస్తాయని నమ్మబలికాడు. దీంతో జనాలు పెద్ద సంఖ్యలోనే క్యూ కట్టారు. అసలు ఏం జరుగుతుందో తెలియకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిర్వాహకులను అరెస్ట్ చేశారు. గతంలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగి బాధితులు మోసపోవడంతో మరోసారి అలాంటివి పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు చేస్తున్న ఈ పనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉప్పల్ పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో సల్మాన్, అతని సహాయకులు భాగయత్ ప్రాంతంలో ఎలాంటి అనుమతి లేకుండానే స్టాల్ ఏర్పాటు చేసుకున్నట్టు తేలింది. ఈ మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై మోసం, అనధికారిక స్థలంలో స్టాల్ ఏర్పాటు చేయడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. సల్మాన్, అతని సహాయకులు పథకం ప్రకారమే ప్రజలను మోసగించేందుకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితుల నుంచి వారు వసూలు చేసిన డబ్బును తిరిగిప్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి నమ్మలేని ప్రకటనలను గుడ్డిగా విశ్వసించవద్దని సూచిస్తున్నారు. ఫస్ట్ ఫోటో చూపి ఒకసారి. ఈ విధంగా ఉంటే అంటే రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఇది నా థర్డ్ టైం, ఇది రెండుసార్లు ఢిల్లీ పోయినా. ఇప్పుడు ఇక్కడ వస్తుందని నేను 2 రోజుల ముందు అది మన స్టేటస్ చూసి వచ్చింది. అతను ఉండేది ఎక్కడ? అతను ఢిల్లీ మండోలి. అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఎందుకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చేదికి? ఎందుకంటే అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అక్కడ. ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఉంది కదా, ఇబ్బంది పడతారని ఉద్దేశంతో తీసుకున్నారు. ఇంకోటి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏం చేసేది ఉండే అంటే పర్మిషన్ తీసుకునేది ఉండే. పర్మిషన్ తీసుకొని వెళ్తే అయిపోతుండే. పర్మిషన్ తీసుకోలేదని తీసుకొచ్చి ఇక్కడ స్టేషన్కి. ఢిల్లీ ప్రతిసారి పోవాలంటే ఫ్లైట్కి పోతే 10,000 12,000 అవుతుంది. ఎక్కడ వస్తుందనే ఉద్దేశంతో మన ఏరియాలో వస్తుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చిన. ఢిల్లీ మనిషి అతను? ఢిల్లీ మన మండోలీలో ఉంటాడు, యూపీ. ఓకే. ఆయిల్ ఇస్తాడా? ఆయిల్ ఇస్తాడు, పౌడర్ ఇస్తాడు. ఎన్ని రోజుల రిజల్ట్స్ అవపడుతుంది? 1 వీక్ నుంచి మనకు రిజల్ట్. కొంతమందికి 1 వీక్, కొంతమందికి 2 మంత్ కూడా వాడచ్చు. మ్యాక్సిమం అయితే 1 వీక్లో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది.